నేను మీ కేఎస్ నాయుడు, కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఆంధ్ర రాష్ట్ర పరిస్థితుల గురించి జడ శ్రవణ్ కుమార్ గారు ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించాడు. ఎందుకంటే గతంలోనే జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ఇస్తానంటేనే శ్రీలంక అవుతుంది అన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు అమలు సాధ్యం కానివి, ఆచరణ సాధ్యం కానటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ని ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఇప్పుడు ఎందుకు ఎగ్గొట్టాల్సి వచ్చింది, ఆంధ్ర రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితి తెలిసే ఇలా ఇచ్చారా అంటే మీరు ప్రజలను మోసం చేయడమే కదా అనేది ఆయన యొక్క కంటెంట్. ఆయన ఏం మాట్లాడాడు ఒకసారి వీడియో జడ్జ్ చేస్తాను, చూడండి. దాని మీద మీకు కామెంట్స్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ. ఒక్క బిడ్డకే ఇస్తారు అంట, ఎంతమంది బిడ్డలు చదివించుకున్నా తర్వాత ప్రజల నుంచి మళ్ళీ వ్యతిరేకత రాగానే తూచి మళ్ళీ మేము జీవన్ వెనక్కి తీసుకుంటాం అంటే మాట్లాడేది హామీలు ఇచ్చే సందర్భంలో మీకు రాష్ట్ర ఖజానా గురించి మీరే కదా కేంద్ర ప్రభుత్వం దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసింది, సంవత్సరానికి ఇంత ఇంట్రెస్ట్ కట్టాలి, సో రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని మీరే కదా రోజు గగ్గోలు పెట్టారు మీ మీడియా ద్వారా. మేము కూడా గగ్గోలు పెట్టాంగా. మేము కూడా ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి డబ్బు అప్పు తెచ్చుకుంటుంది, అది తెచ్చుకుంటుంది, ఇది తెచ్చుకుంటుంది అని రోజు గగ్గోలు పెట్టాం కదా మనం అప్పుడు మీకు ఆర్థిక పరిస్థితి గురించి తెలియలేదా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి అవగాహన లేదా? మరి ఇవన్నీ తెలిసి ఎలా మీరు ప్రామిస్ చేశారు? సిలిండర్లు ఇంకా 3 సిలిండర్లు ఇస్తామన్నారు, సిలిండర్ లెవెల్ ప్రతి మహిళకి 1500 రూపాయలు ప్రతి నెల ఇస్తామన్నారు, ఆ డబ్బులు ఇవ్వటంలా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్. మళ్ళీ ఈ మధ్యకాలంలో కొత్త పదం మొదలు పెట్టారు, తల్లికి వందనం పేరుతోటి ఒక్క తల్లికి ఒక్క బిడ్డకే ఇస్తారు అంట, ఎంతమంది బిడ్డలు చదివించుకున్నా తర్వాత ప్రజల నుంచి మళ్ళీ వ్యతిరేకత రాగానే తూచి మళ్ళీ మేము జీవన్ వెనక్కి తీసుకుంటాం అంటే మాట్లాడేది హామీలు ఇచ్చే సందర్భంలో మీకు రాష్ట్ర ఖజానా గురించి మీరే కదా కేంద్ర ప్రభుత్వం దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసింది, సంవత్సరానికి ఇంత ఇంట్రెస్ట్ కట్టాలి, సో రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని మీరే కదా రోజు గగ్గోలు పెట్టారు మీ మీడియా ద్వారా. మేము కూడా గగ్గోలు